నువ్వు కూడా చేయి. ఓకే, ఎవరైనా సరే ఇదే చేస్తారు. సో అండి, నేను మీ సిఎంఎఫ్ యోగానాథ్. ఈరోజు మీ స్టిక్ చేయడం కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వచ్చాను. ఆల్రెడీ మనం 3-4 వీడియోస్ చేసాం కదా స్టిక్ మీద. ఒకవేళ మీరు చూడకపోతే కనుక వెళ్ళి ఆ స్టిక్ చూడండి, ఈజీగా అర్థం. ఈరోజు జూనియర్స్కి లెర్నర్స్ ఉన్నారు కదా, కొత్త వాళ్ళకి స్టిక్ ఎలా చేయాలంటే ఈరోజు నేను మీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఓకే, ఇప్పుడు స్టిక్ నేను చేసేస్తున్నాను ఈజీగా, మరి మీరు కూడా చేయాలి కదా. అంటే మీరు స్టిక్ ఎలా చేయాలి అని ఇప్పుడు నేను చేస్తాను కదా, ఇదే సపోజ్ ఇదే రొటేషన్ చేయాలంటే మీరు ఎలా చేయాలంటే ఈరోజు మీకు క్లియర్గా నేర్పించబోతున్నాను. ఓకే, మీకు ఫస్ట్ వీడియోలో మనం ఏదన్నా వెపన్ నేర్చుకునేప్పుడు ప్రాక్టీస్ చేసేప్పుడు ఎలా హోస్ట్ చేయాలి అని, దానికి ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది చెప్పాను కదా. మీరు సింపుల్గా ఏం చెప్పాను, ఇలా ఉన్న స్టిక్ ఏం చెప్పానంటే ఇలా ఉండి జస్ట్ హెడ్ డౌన్ చేసి చెప్పాను. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను అసలైంది ఎలా చేయాలని. చూడండి ఇప్పుడు ఎలా చేయాలంటే దీక్ష సర్చ్ చేద్దాం. ఓకే, 1 హెడ్ డాచ్ అండ్ దీక్షను చూడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క స్టైల్లో ఒకలా ఉంటుంది. మీకు కరసాములు కానీ, కుబుడో కానీ, కరాటే కానీ, కుంఫు కానీ, ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ విద్యలో ఒక్కొక్క దాంట్లో ఒక విధంగా ఉంటుంది. ఓకే, అందులో మేము చేసే పద్ధతి ఏంటంటే నుంచి డైరెక్ట్ 1 రైట్ లై బ్యాక్, ఇది 1 షోల్డర్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో జస్ట్ హెడ్ టచ్ హస్ హస్, ఇది హస్. మనం స్టార్ట్ చేయడానికి స్టిక్ పట్టుకున్న వెంటనే మనం మూడ్ చేంజ్ అయిపోవాలి. అంటే ఇక ప్రాక్టీస్ మూడ్లోకి వెళ్ళిపోవాలి. ఇంక వేరే థాట్స్ రాకూడదు. లైక్ మనం ఫైట్ చేస్తున్నాం, మనం ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి మూమెంట్ కూడా మనం ఫైట్ చేస్తున్నట్టే ఫీల్ అవుతూనే చేయాలి. చేసేటప్పుడే మన సక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు ఒక మంచి ఫస్ట్ మీకు ఒక సర్కిల్ చేపిస్తున్నాను చూడండి. ఉన్నారు కదా, రెడీ. దీక్ష నువ్వు కొడిచే లెఫ్ట్ సైడ్ చూడండి. ఇప్పుడు ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను, ఇది చేస్తున్నా కదా, ఇలాగే మీరు కూడా చేయాలి అంటే దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. రిస్ట్ మూమెంట్ మెయిన్ రిస్ట్లోనే ఉంటుంది. రిస్ట్లోనే ఈ రిస్ట్ ట్విస్ట్ చేయడంలోనే మనకి ఈ లాంగ్ స్టిక్ అంతా కూడా ఉంటుంది. మీకు చెప్పాను కదా గతంలో కరసం ప్రాక్టీస్ వేరే ఉంటుంది, కరాటేకి మన కరాటేలో కానీ, కుంఫులో కానీ, ఓకే, కుబుడో కానీ, ఈ ఆర్ట్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి. తిప్పేది ఎలా అయినా సరే, కొట్టేది తగిలేది మాత్రం ఒకటే సేమ్. ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది ఈ డిఫరెంట్ ఆర్ట్స్లో, కానీ కొడితే తగిలేది మాత్రం సేమ్ ఒకటి అవ్వచ్చు. సో ఏది అందుబాటులో ఉంటే అది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏది అందుబాటులో లేకపోతే కనుక ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సపోజ్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్తో నేను పట్టుకున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకున్నాను కదా, లెఫ్ట్ హ్యాండ్ని 1 2 ఎలా వచ్చింది, ఆపోజిట్ వస్తుంది కదా, ఇక్కడ రానివ్వండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ వచ్చి దీని కింద నుంచి వచ్చి ఈ థమ్ టచ్ అవ్వాలి, ఇక్కడ క్యాచ్ చేయాలి. ఓన్లీ జస్ట్ 1 సర్కిల్ తిరుగుతుంది కదా. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ సైడ్ తిరిగినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ 75% ప్లే చేస్తుంది లెఫ్ట్ హ్యాండ్. దీని రోల్ ప్లే చేయడం 75% లెఫ్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది. రైట్ హ్యాండ్ జస్ట్ 25% మాత్రం. చూడండి, 1 2 3 క్యాచ్. ఇది క్యాచ్ చేసి మళ్ళీ ఈ చేతికి ఇవ్వడం వరకు దీని డ్యూటీ రైట్ హ్యాండ్. ఓకే, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ క్యాచ్. చూడండి, ఈ థమ్ 2 టచ్ అవ్వాలి, ఇలా వస్తాయి హ్యాండ్స్. మళ్ళీ థమ్. ఈ చాలామంది ఇలా 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 తిప్పుతారు, అసలు చేయకూడదు అలా. ఓకే, చక్కగా నీట్గా దాన్ని చేయాల్సిన పద్ధతి ఇది. అప్పుడు కర్ర చేతుల నుంచి పడిపోదు, మనం దాన్ని బలంగా చేయగలుగుతాం. ఓకే, స్లోలీ ఈ 2 బొటన వేళ్ళు కలవాలంటే లెఫ్ట్ హ్యాండ్ ఇలా రావాలి. చూడండి, మళ్ళీ వన్స్ అగైన్ నార్మల్ పొజిషన్ 1 2 3. చూసారా ఇది ఎలా వచ్చింది, ఆపోజిట్ పొజిషన్కి వచ్చింది కదా. వచ్చినప్పుడు చూడండి, వచ్చినప్పుడు ఈ థమ్, దీన్ని థమ్. సో రైట్ హ్యాండ్ ఏం చేస్తుంది, జస్ట్ లెఫ్ట్ హ్యాండ్కి ఇస్తుంది సపోర్ట్. ఓకే, దీన్ని మీకు ప్రాక్టీస్ వచ్చిన తర్వాతే స్పీడ్ చేయండి. అప్పటి వరకు మీరు స్పీడ్ చేయద్దు, స్లోగానే చేయండి. ఈ లాంగ్ స్టిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఉంది. చేతులు ఐరన్ రాడ్లతో వెరీ స్ట్రాంగ్,
చాలా పవర్ఫుల్గా తయారైపోతుంది. అయింది లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు రైట్ సైడ్ తిప్పుతున్నాం అంటే రైట్ హ్యాండ్ 75% రోల్ ప్లే చేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఓన్లీ 25%. చూడండి, నార్మల్ పొజిషన్ నుంచి ఆపోజిట్ పొజిషన్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సపోర్ట్ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ చేసుకుని జస్ట్ టర్న్ చేసి దీనికి ఇచ్చేస్తాం. మళ్ళీ సేమ్ అది ఈ 2 బొటన వేళ్ళు కలిస్తేనే కలవాలి. 2 బొటన చెయ్యప్పుడు కూడా కింద నుంచి వెళ్ళాలి, గుర్తుపెట్టి కింద నుంచి తీసుకెళ్ళాలి, పైనుంచి రాదు, కింద నుంచే రావాలి. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, పడేయద్దు, చేతికి ఇవ్వండి, నీట్గా న్యాచురల్గా ఉండాలి, అన్యాచురల్గా ప్రాక్టీస్ చేయొద్దు. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా ఇంకా మంచి వీడియో చేస్తాను. నేను ఒక్కదాన్ని ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఈ రూల్ మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్ చేయగలుగుతాం, డెమాన్స్ట్రేషన్లో అంత. సో మనకి ఈరోజు లెఫ్ట్ అండ్ రైట్ మన ఫ్రంట్ రోల్ చేస్తాం కదా. ఓకేనా, ఇది ఇక్కడ క్లియర్ కదా మీకు. నెక్స్ట్ ఇంకో మూమెంట్ చేద్దాం. కిషోర్ ఉంది కదా, అప్ టు డౌన్. ఈ కర్నే సెంటర్లో పట్టుకోండి. ఓకే, ఇది మిడిల్ కదా, ఇదైతే పడిపోతుంది, సో నాట్ కరెక్ట్. ఓకే, సెంటర్ పట్టుకొని ఆపోజిట్ పెట్టుకోండి, ఇలా కాదు, ఆపోజిట్ హ్యాండ్ అప్ మన హ్యాండ్ అప్ పట్టుకొని దీన్ని చూడండి, అప్ టు డౌన్. కిషోర్ వీలవుతుందా చెయ్యి. ఓకే, అప్ టు డౌన్. దీన్ని అప్ టు డౌన్ లెగ్స్ దగ్గర పెట్టుకోండి, జూనియర్ లెవెల్లో ఉన్న స్లోగా చేయండి. దీన్ని ఎలా చేయాలి చూడండి, ఈ షోల్డర్ పక్కన తిరగాలి. ఇది ఎలా చేయాలి చూడండి. సపోజ్ ఉన్నారు కదా, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని ఈ షోల్డర్ పక్కన తీసుకురండి. దీన్ని మళ్ళీ ఓకే ఇన్ఫినిట్ ఉంది కదా, 8 సింబల్ని పడుకోబెడుతుంది ఇన్ఫినిట్. ఓకే, దాన్ని చూడండి స్లోగా చేస్తాం. ఓకే, రిస్ట్ ఏమి లేదు, ఇది ఉంది కదా రిస్ట్ ఎలా ఇంతే ఇన్ఫినిట్. ఓకే, మీకు ఐడియా ఉంటుంది కదా అందరికీ, 8ని పడుకోబెడితే వస్తుంది కదా. సో లైక్ దట్ సేమ్ దానిలాగా మళ్ళీ సేమ్ డౌన్ టు అప్ టు డౌన్ ఉంటుంది. ఇందులో కూడా నేను అప్ టు డౌన్ చేస్తాను. ఫస్ట్ చేసినప్పుడు స్పీడ్గా మాత్రం చేయొద్దు, చేస్తే దెబ్బలు తగిలితే నెక్స్ట్ మీకు రాదు, ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. ఈ స్టిక్ ఇది ఒక మీడియం, తను చేసేది ఇంకా లైట్ వెయిట్ స్టిక్. మేము ఒకప్పుడు చేసేది ఇంకా వెయిట్ ఉండే స్టిక్స్. మన రైతులు పొలాలకు వెళ్ళినప్పుడు కర్ర ఉన్నాయి కదా, ములగల కర్ర అంటారు, ములగల కర్ర, అది చాలా వెయిట్ ఉంటుంది, అది తిరుగుతాం కూడా చాలా బాగా తిరుగుతుంది. ఓకే, ఇది కేన్ స్టిక్. కేన్ స్టిక్స్ ఎక్కడైనా దొరకవచ్చు మోస్ట్లీ మీకు ఉన్న ఏరియాలో, లేకపోతే మొలకల కర్రతోనే వాడుకోండి. చూడండి, షోల్డర్ని కవర్ చేసుకుంటూ రావాలి. అర్థం కదా, షోల్డర్ని కవర్ చేసుకుంటూ ఈ షోల్డర్ ఇది మీరు ఎంత స్పీడ్ చేసినా ఏం కాదు. ఓకే, షోల్డర్ని కవర్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో కవర్ అవుతుంది. స్లోగా ఏమవుతుంది, రిస్ట్. ఓకే, రిస్ట్ ఓన్లీ రిస్ట్లోనే ఉంటుంది. మీకు స్లోగా చేస్తే మీకు అర్థమైపోతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, దీన్ని కూడా మనం మూవీలో చేస్తాం, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్లో కూడా చేస్తాం. ఇప్పుడు అవి కూడా చూద్దాం. ఓకే, డిరిక్షన్ దీని స్పీడ్. అది మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే రిస్ట్ ఫ్రీ అయిపోతుంది. ఓకే, బాడీకి ఈజీ అయిపోతుంది. ముందు భయం పోద్దో కాన్ఫిడెన్స్ వస్తుంది. మంచి కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే కనుక మార్షల్ ఆర్ట్స్ ది బెస్ట్ వే. ఓకే, మీకు 2-3 డేస్ ప్రాక్టీస్ చేయగానే మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మంచి ఉత్సాహం కూడా పెరుగుతుంది. నేను చేయగలుగుతానని అంతే ఈజీగా చేయొచ్చు. ఏదైనా మీకు శ్రద్ధ ఉండాలి కానీ చేయాలని ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మన వెపన్ కూడా నేర్చుకుని ఉండాలి. మరి చూడు, స్లోగా చేయమా, చూడు చూడండి, ఇన్ఫినిట్ అప్ సైడ్ డౌన్. ఆ దృష్టి ఏం లేదు, కావాలంటే చేతులు లూజ్గా పెట్టుకుని చేయండి. తర్వాత ప్రాక్టీస్లో దాన్ని ఎలా చేయాలో చెప్తాను. ప్రస్తుతానికి ఇది ఫస్ట్ మూమెంట్ చేస్తాం, మనం సెకండ్ మూమెంట్ చేస్తాం కదా.
మీకు ఏది డౌట్ ఉన్నా సరే ఒక చిన్న కామెంట్ చేయండి, మరి దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది ఏదైతే అడుగుతారో నేను అదే చేస్తాను. ఇది డౌట్ పడద్దు. మీకు హ్యాండ్స్ కనిపిస్తున్నాయి కదా, ఎస్, వెరీ గుడ్. ఓకే, రీకృష్ణ దీన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కూడా చేస్తాం. దీన్ని మూవింగ్ ఎలా చేస్తాం చూడండి ఒకసారి. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఓకే, చూసారు కదా ఎంత బాగుంది కదా, చాలా నీట్గా బాగా చేస్తాడు. మూవింగ్లో బ్యాక్వర్డ్ మనం స్టాండింగ్లో ప్రాక్టీస్ చేస్తాం, నెక్స్ట్ దాన్ని మూవింగ్లో బ్యాక్వర్డ్ చేస్తాం. అది అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ చేసేది డౌన్ టు అప్ చేద్దాం. నెక్స్ట్ డౌన్ టు అప్, దానికి ఆపోజిట్లు చేద్దాం. ఆపోజిట్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు చేద్దాం. నేను కొన్ని క్లాసుల్లో ఉన్నప్పుడు కొన్ని వీడియోస్లో థియరీ కొద్దిగా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, చెప్పాలి కూడా. చెప్తేనే మీకు సబ్జెక్ట్ ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు. ఓకేనా? థియరీ ఉంది కదని చెప్పి దాన్ని స్కిప్ చేసి చూస్తే అస్సలు కనెక్ట్ అవ్వదు మీకు. సో స్కిప్ ఎప్పుడు కూడా చేయొద్దు. ఏ వీడియో కూడా మనకు ఉపయోగపడే లెర్నింగ్ వీడియోస్ ఉంటాయి కదా. సపోజ్ మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాం, ఎగ్జాంపుల్గా స్టార్ట్ చేసినప్పుడు మనకి కొద్దిగా లెంగ్తీ అనిపించినప్పుడు లేపు అక్కడక్కడ చేసామనుకో వెళ్ళిపోతాయి. కొన్ని సెంటెన్స్ ఎగిరిపోతాయి, కొంత గ్రామర్ ఎగిరిపోతాయి. దాన్ని ఎలా చేయాలో దానికి కనెక్షన్ అయిపోతాయి. సో లైక్ ఏదైనా నేర్చుకునే విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా చూడండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, దాన్ని డౌన్ టు అప్ చేయాలి. డౌన్ టు అప్ మీరు నోటీస్ చేయండి. అప్ టు డౌన్, డౌన్ టు అప్కి ఉన్న తేడా. స్లోగా చేయాలాగే, స్లోగా చేయాలి. పడవ తిట్టేస్తారు కదా, పడవ తోలుతారు కదా, ఆ స్టైల్లో ఉంది కదా. ఓకే, ఇప్పుడు థర్డ్ మూమెంట్ చేస్తున్నాం. ఇది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ మంది డెమాన్స్ట్రేషన్ అంటే కర్రలో చేయాల్సింది ఏ చేస్తారు చూడండి. ఉంది కదా, యూకిషో నువ్వు కూడా చేయి. ఓకే, ఎవరైనా సరే ఇదే చేస్తారు. సో చాలా బాగుంటుంది. ఓకే, మీరు కూడా మీ చేతులు కానీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఒకసారి. ఎస్, యూకిషో నువ్వు చేస్తూ ఉండవు. చూడండి, రిస్టే ఓన్లీ రిస్ట్తో ఉంటే చూడండి. ఫస్ట్ ఏం చేస్తారంటే కనిపిస్తున్నావా, చేయి కనిపిస్తుందా? చూడండి, ఇలా చైన్ స్ట్రైట్గా పెట్టి ఒక సైడ్ ఇలా చేయండి స్లోగా. ఓకే, షోల్డర్ బ్యాక్ నుంచి రావాలి. ఇది వార్మప్. షోల్డర్, ఓకే, చూస్తారు కదా, షోల్డర్ బ్యాక్ నుంచి రావాలి. చూడండి, బ్యాక్ వేస్తాను. ఓకే, ఇది షోల్డర్ బ్యాక్ కావాలి. దానికోసం ఏం చేస్తామంటే హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టుకుని, ఓకే, హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టుకుని స్లోగా చేయండి. శ్రీకృష్ణ ఓకే, స్లో. ఇప్పుడు చూడండి, మీకోసం స్లోగా చేస్తాడు. ఆ రిస్ట్ ఎలా ఉంది, రిస్ట్ ఎలా తిరుగుతుంది చూడండి. ఫ్రంట్ బ్యాక్, బ్యాక్ ఫ్రంట్, ఫ్రంట్ బ్యాక్, బ్యాక్ ఫ్రంట్, ఫ్రంట్. 2 times ఫ్రంట్ వస్తే 2 times బ్యాక్ వస్తుంది. బ్రేక్ వస్తుంది. సపోజ్ నువ్వు చెప్పినా కింద చూడండి. 1 2 వచ్చింది మరి ఫ్రంట్. 1 2 మరి ఎస్ 1 2. ఆ రిస్ట్ తిప్పడంలోనే ఉంటుంది, ఏమీ లేదు. రిస్ట్ ఇన్ఫినిట్. ఓకే, ఇన్ఫినిట్ చాలా ఉపయోగపడుతుంది సార్. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మన హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి చేసాం కదా. ఇప్పుడు దీన్ని జస్ట్ ఫోల్డ్ చేసుకొని స్లోగా చేయండి. మళ్ళీ ఇది కూడా స్లోగానే చేయండి ఫ్రెండ్. ఓకే, స్లోగా వెకేషన్ లోపల చేయండి. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటారు. వెకేషన్ ఫ్రంట్ వస్తే మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఈ హ్యాండ్ కూడా బ్యాక్ వచ్చిన బ్యాక్, ఫ్రంట్ వచ్చిన ఫ్రంట్ మూవ్ చేయండి. ఫ్రంట్ వస్తే బ్యాక్, ఫ్రంట్
అండ్ బ్యాక్. చూడండి. ఓకే, డౌన్. అదే ఇప్పుడు ఈ స్టిక్ తీసుకున్నా చూడండి, ఇది చూడండి, డౌన్ అయిందా, మళ్ళీ షోల్డర్ బ్యాక్ నుంచి వచ్చిందా, మళ్ళీ దాన్ని అప్ చేసుకుని మళ్ళీ దాన్ని కింద నుంచి వస్తుంది. ఓకే, ఈ సైడే మీరు చూడండి. ఈ సైడ్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా మీకు చేస్తున్నాం చూడండి, ఏం లేదు, ఇది నోటీస్ చేయండి మీరు. ఓకేనా, ఈ థాడ్ని మీరు నోటీస్ చేయండి. చూడండి, దీన్ని కిందకి వెళ్ళింది కదా, పైకి వచ్చింది కదా, మళ్ళీ సేమ్ బ్యాక్, మళ్ళీ అదే ఫ్రంట్, మళ్ళీ అదే కింద నుంచి ఇలా రావాలి. స్లోగా డౌన్, కింద నుంచి పైకి వచ్చి మళ్ళీ ఇలా వస్తుంది. మీరు ఏం ఇన్ఫినిటీని గుర్తుపెట్టుకోండి. అంటే మీకు తెలియదు, అందరికీ తెలుసు కదా, 8ని పడుకోబెట్టే ఎలా ఉంటుంది. ఓకే, అలా చూడండి, డౌన్ అయిందా, ఇదే స్టిక్ మళ్ళీ అటు వచ్చి పైనుంచి మళ్ళీ ముందుకు వస్తుంది, మళ్ళీ ఇది కింద నుంచి మళ్ళీ పైకి వచ్చి వస్తుంది. ఇంతే. ఓకే, ఇది ఈ విధంగా ఉంటుంది మీకు. ఇప్పుడు దీన్ని మామూలుగా ఏందా మీరు స్పీడ్ ఎలా చేసి చూపించాం కదా, వచ్చిన తర్వాత 2-3 రోజులు మీరు స్లోగా చేయండి ఫస్ట్, తర్వాత స్పీడ్ చేయండి. ఓకేనా, మళ్ళీ దీన్ని లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్. లెఫ్ట్ హ్యాండ్ వచ్చినప్పుడు కూడా దీన్ని ఏం చేస్తారంటే చక్కగా మీరు ఒక తాడు, నేను గట్టిగా తాడు ఏదన్నా తాడు కానీ సమ్ ఇండికేషన్ ఏదైనా కట్టుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, స్లోగా చేయండి. ఫస్ట్ హ్యాండ్ ఇలా పెట్టేసి స్లోగా చేయండి. చేసిన తర్వాత అప్పుడు దీన్ని స్పీడ్. ఓకే, స్పీడ్. ఓకే, చూడండి, స్పీడ్ అనేది అప్పుడే కాదు, ఒక 2 days వరకు ఎవరు కూడా స్పీడ్ చేయదు. ఓకే, స్లోగా దీన్ని స్లోగానే చేయండి. మనకి సబ్జెక్ట్ రావాలి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత మనం స్పీడ్లోకి వెళ్ళాలి. ముందు స్పీడ్లోకి వెళ్ళామంటే ఒకటి సబ్జెక్ట్ రాదు, 2 మన దెబ్బలు అవుతుంది. అందులో వెపంతో మరీను టప్ప టప్ప తగులుతూనే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ సైడ్ కూడా చెప్పాలి. హాయ్ హసీన్, హాయ్, వెరీ గుడ్. చేస్తాను, నువ్వు కూడా చేస్తాను. స్టిక్ చేస్తావా? నైస్. దా హీరో, కమాన్, దా ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి. అబ్బా, బుడ్డడు ఎంత ఉన్నాడో స్టిక్ ఎంత ఉంది. నీ స్టిక్ ఉంది కదా, నీ స్టిక్. ఓకే, హెల్దీ అట్మాస్ఫియర్లో పిల్లలు వదిలేయండి. కరాటే ఇన్స్టిట్యూట్లో కానీ కొనుక్కు కానీ దగ్గరలో ఏం మార్షల్ ఆర్ట్స్ ఉన్నా కానీ సరదాగా చిన్నపిల్లల నుంచి వాళ్ళు మార్షల్ ఆర్ట్ వేసుకుంటారు. వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, వెపన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఉంటుంది. వాళ్ళ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. మీకు తెలియట్లేదు, మార్షల్ ఆర్ట్స్ గొప్పదనం, లైఫ్ అంతే. నేను చెప్తున్నాను కదా పర్సనల్గా, నేను ఒకసారి మేము దాని గురించి చెప్తాను. ఓకే, చూసారు కదా, ఇప్పుడు దాకా మనం చేసిన లాంగ్ స్టిక్ వీడియో చాలా వివరంగా చెప్పాను. నేను క్లాస్లో ఎలా చెప్తానో అలాగే వివరంగా చెప్పాను. బట్ ఏంటంటే ఆఫ్లైన్ ఆన్లైన్ 2 డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోనే మోస్ట్లీ నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ అంటే మీకు ఏది అర్థం కాలేదు, ఏం చేయాలో కనుక చెప్పండి. నేను మళ్ళీ మీకు అది చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఆ బెల్ సింబల్ కూడా ట్యాప్ చేయండి. చేస్తే ఇప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అంతే. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. మొన్న స్టిక్ మీద చేసిన వీడియోస్ చాలా బాగా పాపులర్ అయ్యాయి, మంచి వైరల్ వీడియోస్ కింద మారినాయి. ఆ షార్ట్స్ పెట్టాను, షార్ట్స్ కూడా చాలా బాగా ఎక్కువ మంది చూశారు. దానివల్ల ఏమవుతుందంటే వెపన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయం అందరికీ అవుతుంది, మగ పిల్లలు, ఆడపిల్లలు. సో మీరు ఆయుధాన్ని ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలు. ఏ ఆయుధం అంటే కత్తులు పుసుకెళ్ళిపోక్కర్లేదు, మీ దగ్గర ఉన్న వెపన్తోనే మీరు ఫైట్ చేయొచ్చు. ఈవెన్ ఉన్నాయి కదా, ఎయిర్ పిన్స్ ఉన్నాయి కదా, అవి ఉంటాయి. నెక్స్ట్ పెన్ ఉంది, ఇంకా గార్డ్స్ ఉన్నస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏదైనా సరే మీ దగ్గర వాడే వస్తువులు, రెగ్యులర్గా వాడేది పెన్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, కామన్ అయితే ఈ వస్తువులతో మనం ఫైట్ చేయొచ్చు. అది ఎలా కూడా చెప్తారు. ఈవెన్ చెంపిన్తో కూడా మీరు ఫైట్ చేయొచ్చు, ఈజీగా ఫైట్ చేయొచ్చు. మా ఇన్స్టిట్యూట్లో మా పిల్లలకి వెరీ స్పెషల్ అన్నమాట. బయట ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ఆపోనెంట్ ఒక ఫైట్ చేసి వదిలేస్తారు, అయిపోతుంది అంతే, అంతవరకు అంతే. మీ అలా కాదు, నా స్టైల్ ఏంటంటే నేను డే 1 నుంచి కూడా ఆపోనెంట్ అయిపోతుందిగా
2 men attack, 3 men attack, ఓకే గ్రూప్ ఫైట్ చేయాలి. ఎలా చేయాలి వాళ్ళైతే ఎలా చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకుంటారు ఫస్ట్, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో. ఓకే తప్పు అయితే చెప్తాను, లేకపోతే వాళ్ళకి ఇచ్చేయాలి, ఐడియా ఇచ్చేయాలి. మీరున్నారు ఇది ఎలా చేయాలో చెప్పండి అంటే మీ ఐడియా ఎంతో ఉంటుంది కదా, ఎలా డిఫరెన్స్ చేసుకోగలుగుతారు అది మీ నుంచి బయటికి రాబట్టాలంటే అలాంటి క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది. తర్వాత 2 చేతులు కట్టేసి పుష్పలో ఫైట్ చేశారు కదా, 2 చేతులు కట్టేసి నేను 25 ఏళ్ళ నాటిగా నేను చేయించాను. పుష్పలో ఇప్పుడు చేయించాను కానీ నేను 25 ఏళ్ళ నాడే 2 చేతులకి ఫైట్ కట్టేసి, చేతులు కట్టేస్తే ఎలా ఫైట్ చేయాలి అనేది, 2 కాళ్ళు కట్టేసేస్తే ఎలా చేయాలి అనేది నేను అప్పుడే చేయించాను. సో ఇలాంటివి కూడా ఒక మనిషిని ఎలాంటి సిచ్యువేషన్లో ఫైట్ ఎలా చేయొచ్చు అనేది నేను ఫర్దర్లో ఆ వీడియో కూడా పెడతాను. నేను పూర్వంలో చేసిన వీడియోస్ అన్నీ ఉన్నాయి, తీస్తా బయటికి పెడతాను. సో ఓకేనా, ఓకే, జై హింద్.